అందరికీ హాయ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను పప్పాయ ఫేస్ ప్యాక్ గురించి మీకు చెప్తాను. ముందుగా అయితే అలోవెరా తీసుకుందాం. అలోవెరాతో ఫస్ట్ మనం క్లెన్జర్ లాగా యూజ్ చేద్దాము. ఫేస్ మీద మనం ఇలా క్లెన్జింగ్ చేయటం వల్ల ఫేస్ మీద ఉండే మురికి ఇంకా జిడ్డు అంతా చాలా క్లియర్గా వెళ్ళిపోతుంది. ఫేస్ కూడా చూడటానికి చాలా ఫ్రెష్ లుక్ అయితే కనిపిస్తుంది. ఎప్పుడైనా మనం ఫేషియల్స్ చేసేటప్పుడు ఫస్ట్ మనం క్లెన్జింగ్ అయితే కంపల్సరీగా చేసుకోవాలి. ఆ క్లెన్జింగ్ వల్లనే ఫేస్ మీద ఉన్న డట్ అంతా వెళ్ళిపోతుంది. ఇలా క్లెన్జింగ్ చేసుకోవడం వల్ల స్కిన్ లోపల లేయర్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మంచిగా గ్లో లుక్ రావడానికి అయితే మనకి ఓపెన్ అవుతాయి. అలోవెరా అయితే స్కిన్కి చాలా ఎఫెక్టివ్గా గ్లో తీసుకురావడానికి వర్క్ అవుతుంది. ఈ అలోవెరా జెల్ స్కిన్కి చాలా హైడ్రేట్గా ఉంచుతుంది. మొటిమల్ని రానివ్వదు. ఇంకా ఇది నల్ల మచ్చలను తగ్గిస్తుంది. ఫేస్ మీద ఉండే మంగు మచ్చలను కూడా కలబంద తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇలా ఫేస్ మొత్తం నేను చూపించే విధంగా మీరు క్లెన్జింగ్ చేసుకోవాలి. ఫేస్లోకి ఈ అలోవెరా జెల్ మొత్తం అబ్జర్వ్ అయిపోవాలి. ఒక 5 మినిట్స్కి ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకోవాలి. స్కిన్ అంతా ఇలా ఒక క్లాత్ తీసుకొని మంచిగా నీట్గా క్లీన్గా అయితే మనం తుడిచేసుకోవాలి. ఇలా క్లీన్ చేస్తూ ఉంటే మన స్కిన్ మీద ఉన్న డట్ అంతా కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం పప్పాయ స్క్రబ్ యూజ్ చేద్దాం. కొంచెం పప్పాయ తీసుకొని అందులోకి కొంచెం షుగర్ని యాడ్ చేసుకుందాం. జస్ట్ ఒక క్లెన్జర్తోనే నా స్కిన్ అయితే కొంచెం గ్లో వచ్చింది. నెక్స్ట్ ఈ స్క్రబ్ అంతా కూడా ఫేస్కి ఇలా అప్లై చేసుకుందాం. స్క్రబ్బింగ్ అయితే ఫేస్కి చాలా ఇంపార్టెంట్. ఇలా స్క్రబ్బింగ్ చేసుకోవడం వల్ల ఫేస్ మీద ఉండే వైట్ హెడ్స్ ఇంకా నోస్ మీద బ్లాక్ హెడ్స్ కూడా చాలా క్లియర్ అయిపోతాయి ఇలా స్క్రబ్బింగ్ చేసుకోవడం వల్ల. ఇలా అయితే స్క్రబ్బింగ్ మంచిగా ఫేస్ మీద ఈవెన్గా అంతా రొటేట్ చేసుకోవాలి. సర్క్యులర్ మోషన్లోనే స్క్రబ్బింగ్ చేసుకోవాలి. ఇది న్యాచురల్ ఇంగ్రీడియంట్ కాబట్టి మనమైతే ఐస్ మీద కూడా అప్లై చేసుకోవచ్చు. ఏం సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవు. న్యాచురల్గానే మన స్కిన్ టోన్ అయితే గ్లో వచ్చేలాగా చేస్తుంది. ఈ విధంగా అయితే స్కిన్కి మొత్తం అబ్జర్వ్ చేయాలి ఈ స్క్రబ్బింగ్ని. ఇలా డట్ పార్టికల్స్ ఏమన్నా ఉన్నా రిమూవ్ అయిపోతాయి. నెక్స్ట్ మనం నెక్ కూడా అప్లై చేసుకుందాం. ఇలా స్క్రబ్బింగ్ చేయటం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ అంతా తొలగించేస్తుంది. అండ్ పప్పాయ స్కిన్ని చాలా లైటన్ అప్ చేస్తుంది. పప్పాయను యూజ్ చేయటం వల్ల ఫేస్ మీద నల్ల మచ్చలను తగ్గిస్తుంది. కొంతమందికి ఫేస్ మీద మంగు మచ్చలు వస్తాయి కదా, వాటిని కూడా తగ్గిస్తుంది. అనేక చర్మ రక్షణ ప్రయోజనాలను అయితే మనకు పప్పాయ అందిస్తుంది. ఈ విధంగా అయితే మన ఫేస్కి స్క్రబ్బింగ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్క్రబ్బింగ్ చేసుకోండి. సర్క్యులర్ మోషన్లోనే స్క్రబ్బింగ్ చేసుకోవాలి. ఈ విధంగా చేయటం వల్ల ఫేస్లో నుంచి లోపల నుంచి అయితే గ్లోయింగ్ అనేది మనకు వస్తుంది. ఇలా స్క్రబ్బింగ్ చేసుకోవడం వల్ల స్కిన్ లోపల రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది. అండ్ లోపల ఉండే స్కిన్ సెల్స్ కూడా మంచిగా గ్లోయి లుక్ వస్తాయి. పప్పాయని ఫేస్కి యూజ్ చేయటమే కాదు, దాన్ని మనం తినడం వల్ల కూడా స్కిన్ చాలా గ్లోయిగా వస్తుంది. మనం నెక్ కూడా ఇలా స్క్రబ్బింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల నెక్ మీద ఉన్న ట్యాన్ కూడా రిమూవ్ అయిపోతుంది. ఒక 10 మినిట్స్ ఉంచి ప్లెయిన్ వాటర్తో కడిగేయండి. చూసారు కదా నా స్కిన్ ఎంత లైటన్ అప్ అయిందో. ఒక వెట్ క్లాత్ తీసుకొని మంచిగా స్కిన్ అంతా క్లీన్గా తుడుచుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫేస్ ప్యాక్ని అయితే ఫేస్కి మొత్తం అప్లై చేసుకోవాలండి. ఈ ఫేస్ ప్యాక్ చేయటం వల్లనే మన స్కిన్ మీద ఉన్న డట్ అంతా పోయి స్కిన్ అయితే చాలా సాఫ్ట్ లుక్ ఉంటుంది. నెక్స్ట్ మనం పప్పాయ ప్యాక్ వేసుకుందాం. ఇంకా పప్పాయను మన స్కిన్కి యూజ్ చేయటం వల్ల చనిపోయిన చర్మ కణాలను అయితే ఇది తొలగించేస్తుంది. చర్మాన్ని చాలా మృదువుగా చాలా ప్రకాశవంతంగా మారుస్తుంది ఈ పప్పాయ అయితే. మొటిమలు ఉన్న వాళ్ళు కూడా ఈ ఫేస్ ప్యాక్ని యూజ్ చేయొచ్చు. అలా యూజ్ చేయటం వల్ల అసలు మొటిమలు అనేవి అయితే
రావు, ఇంకా నల్ల మచ్చలు కూడా పోతాయి. చర్మానికైతే సహజంగానే లోపల నుంచి తేమనైతే అందిస్తుంది. చాలా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. మన స్కిన్ అయితే చాలా సాఫ్ట్గా, చాలా ఫ్రెష్ లుక్తో అయితే మెరుస్తూ ఉంటుంది. చాలా హైడ్రేట్గా ఉంచుతుంది మన స్కిన్ని. పప్పాయలో విటమిన్లు ఏ విటమిన్, సి విటమిన్, ఈ విటమిన్ ఉంటాయి. ఇవి చర్మానికి వృద్ధాప్య ఛాయలు రాకుండా ఉంటాయి. ఇంకా మనం బయట తిరుగుతాం కదా, అప్పుడు ఫేస్ మీద డైరెక్ట్ సన్లైట్ పడటం వల్ల వచ్చే సన్ ట్యానింగ్ను కూడా ఇది చాలా తగ్గిస్తుంది. బాగా పండిన బొప్పాయినే తీసుకోండి. మన ఇంట్లో పండిన బొప్పాయి అయితే ఓకే. బయటవైతే చెప్పలేము, వాళ్ళు చాలా కెమికల్స్ వేసి పండిస్తారు కదా. సో మనం ఇంట్లో పండిన దానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇద్దాం. ఈ ఫేస్ ప్యాక్ని మనం వారానికి 2 or 3 times యూజ్ చేయొచ్చు. ఇంకా ఈ ఫేస్ ప్యాక్ ముందు ఇంకా పప్పాయ జ్యూస్ కూడా చేసుకొని తాగండి. రిజల్ట్ అయితే ఇంకా బాగుంటుంది. ఒక 20 minutes నుంచి దీన్ని క్లీన్ చేసుకోవాలి. చూడండి, నా స్కిన్ని మీరే అబ్జర్వ్ చేయండి బిఫోర్ అండ్ ఆఫ్టర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.